హరే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి రాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా
విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా దీర్ఘశాంతముగా గల దేవా నా చేయి విడువగా నడిపించితివి దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని ఈ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవలు ఇక చేయలేనని అనుకునగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా బైబిల్లో దేవుడి చేతుల్లో వాడబడిన చాలామంది ఏదో మూవీ హీరోస్ అంటారేమో కానీ విశ్వాస వీరులు, త్యాగపూర్ణులు, ప్రభువును మహిమపరిచిన వారు ఎందరో ఉన్నారు.
వారందరూ సామాన్యులే, కానీ ప్రభువు చేతుల్లో పడ్డప్పుడు, ప్రభువు వారి పక్షంలో ఉన్నప్పుడు దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది చెప్తారా? మోషే ఒక నాయకుడిగా వాడబడ్డాడు, దావీదు దేవుని కార్యాలు సఫలపరిచేగా వాడబడ్డాడు. ఓకే, యోసేపు దేవుని ప్రణాళికలు నెరవేర్చి దేశానికి ప్రపంచానికి దీవెనకరంగా మారాడు. యెహోషువ ఒక నాయకుడిగా, మోషే తరువాత ఇశ్రాయేలీయులకు మంచి కాపరిగా నాయకుడిగా ఉన్నాడు. వెరీ గుడ్. ఇంకా గిద్యోను దేవుడి చేత బలపరచబడి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఇంకా దానియేలు ప్రార్థనా పరుడిగా నిలిచి దానియేలు దేవుడని నిరూపింపచేశాడు. ఇంకా ఇర్మియా ఒక విలపించు ప్రవక్తగా ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించి వారి కొరకు పరితపించి వారిని దిద్దటానికి ప్రయాసపడ్డాడు. ఓకే, యెషయా సువార్తను ప్రకటించాడు, ప్రభు రాకడ గురించి ప్రవచించాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా సమూయేలు ఒక మంచి ప్రవక్తగా దేవుడి చేతుల్లో లేపబడి ఆయన మాటల్లో ఒకటి కూడా కింద పడకుండా నెలవేరింది. ఇశ్రాయేలులకు దేవుని మాటలు బయలుపరిచాడు. హల్లెలూయా. ఇంకా ఎలీషా ఏలియాలు ఇద్దరు దేవుడు ఏర్పరిచిన భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుని మహిమపరిచి ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించారు. దేవుని అద్భుత సూచక క్రియలను చూపించారు. ఓకే, పౌలు మర్చిపోతాం ఏంటి? పౌలు దేవుని చేతిలో సాధనగా వాడబడి అద్భుతమైన పరిచర్యను క్రీస్తు పోలికలో చేశాడు. హల్లెలూయా. ఇంకా పేతురు దేవుణ్ణి మహిమపరిచాడు. నీ కొరకు చస్తానికి రెడీ అని బొంకిన చివరికి చచ్చాడు. ప్రభు నామాన్ని మహిమపరిచాడు. ఆది సంఘములో గొప్ప అపోస్తలుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఎస్తేరు యూదుల జనాంగం కోసం కన్నీటితో ప్రార్థించి యూదుల మరణ శాసనాన్ని రద్దుపరచడానికి సాధనంగా వాడబడింది. హల్లెలూయా. ఇంకా యోహాను మొర్దెకై లాంటి వారు ఇంకా అన్నారు. ఇంకా నెహెమ్యా యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు, పట్టణం కాల్చబడినప్పుడు కూర్చుండి ఏడ్చి అనేకుల్ని ప్రేరేపించి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని పట్టణాన్ని దేవుని కట్టాడు. హల్లెలూయా. ఇంకా తోమా ఏం చేశాడు? భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇంకా అనుమానాలు తీర్చుకొని భారతదేశానికి సువార్తకు వచ్చాడు. వెరీ గుడ్. అబ్రహాం విశ్వాసం పితరుడిగా మనకు మాదిరిగా నిలిచాడు. హల్లెలూయా. ఇంకా నోవాహు దేవుని మాట విని ఓడగట్టి మనల్ని అందరినీ నరజాతిని నిలబెట్టడానికి కారకుడయ్యాడు. దేవుని చేతుల్లో వాడబడిన పాత్రగా. హల్లెలూయా. ఇంకా హనోకు దేవునితో నడిచాడు, దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఇంకా యోబు దేవుని చేతుల్లో పరిశోధించబడి యథార్థతను నిరూపించుకొని రెండంతల ఆశీర్వాదం పొంది ఈ రోజును బాధలు పడే వారందరికీ ఆదరణగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా షద్రక మేషక అబేద్నెగోలు జీవం కలిగిన దేవుడే ఉన్నాడు అన్నది ఈయన షద్రక మేషక అబేద్నెగోల దేవుడే నిరూపించాడు. హల్లెలూయా. ఇంకా నాకు కావాల్సిన ఆయన దొరకలేదే చెప్పేశారు దానియేలు. ఏస్కేలు ఆనాటి ప్రవక్తగా నిలబడి యెహోవా ఇలాగు సెలవిచ్చినని ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించాడు. ప్రవచనాలు అనేక ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఆనాడే ఏస్కేలుకు దేవుడు బయలుపరిచాడు. ఇంకా పోతూనే ఉంది. కానీ అన్సంగ్ హీరోస్ ఉన్నారండి. ఇవాళ పొద్దున్నే ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు యోసేపుతో పోల్చుకుంటాను యవనస్తుడిగా. మోషేతో చాలాసార్లు ప్రభు నన్ను ఒక నాయకుడిగా చేసావని స్తుతిస్తా. పౌలు లాంటి పరిచర్య చేయాలని ఆశిస్తా. ఎప్పుడు ఇంచుమించు ఈ ముగ్గురు నలుగురు
వారితో తిరుగుతుంది. వాళ్ళ పొద్దున్న ప్రభువా ఈ 70వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంలో నాకేమన్నా ఇంకా కొత్త పొజిషన్ ఇస్తావా, ప్రమోషన్ ఏమన్నా ఇస్తావా, లేక డిఫరెంట్ మినిస్ట్రీ ఏమన్నా ఇస్తావా, ఇంకేదైనా ప్రత్యేకమైన ఉద్దేశాలు నేను ఫుల్ఫిల్ చేయని ఉన్నాయా, ఏంటి ప్రభువా అని అడుగుతున్నప్పుడు ఈరోజు దేవుడు నా ముందు ఎజ్రా అని పెట్టాడు. లాస్ట్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ, ఎజ్రా. చాలామంది ఎజ్రాని గురించి ఇంచుమించు ఎవ్వరు పట్టించుకోరు. నెహెమ్యా అంటున్నామే కానీ నెహెమ్యా కట్టడాలు కడితే ఎజ్రా ఇశ్రాయేలీని ప్రార్థనలో నడిపించాడు, సరిచేశాడు, పశ్చాత్తాపంలో నడిపించాడు. తిప్పండి మీ బైబిల్లో ఎజ్రా అనే మనిషి ఉన్నాడా? అరే పుస్తకమే ఉందా? ఎజ్రా గ్రంథం ఉందా? ఎక్కడ ఉంటుందో? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో? 10 అధ్యాయాలు ఉన్నాయి. ఎజ్రా ఒక ప్రీస్ట్, యాజకుడు. ఎజ్రా ఒక స్క్రైబ్ అంటే శాస్త్రి అంటే ఏం చేసేవారు? ఇప్పుడు ప్రింటెడ్ బైబిల్స్ ఉన్నాయి కాబట్టి బైబిల్ ప్రింట్ అయి వస్తుంటే మనం కొనుక్కుంటున్నాం. అప్పుడు శాస్త్రుల పని ఏంటంటే ఆ ధర్మశాస్త్రాన్ని కాపీ చేయటం, చేత్తో రాసేవారు. 24 గంటలు వాళ్ళ పని ఏంటంటే మెయిన్ మ్యాన్స్క్రిప్ట్స్లో నుంచి వాళ్ళు దాన్ని చేత్తో తోలు మీద గంటంతో బాగా చేత్తో ఒత్తి రాయాలి. కష్టం అది. ఇప్పుడు కూడా కొంతమంది ఆర్టిస్టులు కొన్ని లెటరింగ్ శాస్త్రాలు ఎంత చక్కగా గుండ్రంగా రాస్తారు చూడండి. సో ఎజ్రా ఒక యాజకుడు, అలాగే ఒక శాస్త్రి. అంటే ధర్మశాస్త్రాన్ని తిరిగి రాసేవాడు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు కూడా మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే యూదులు, యాజకులు, అక్కడ ఉన్నటువంటి స్క్రైబ్స్ ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి వాటినే బోధిస్తారు, వాటినే ఎక్కువ ధ్యానిస్తారు. అందులో ఉన్న ప్రతి మాటను క్షుణ్ణంగా కంటతా పెట్టుంటారు, వాళ్ళకి వచ్చు. ఎజ్రా కూడా తిరిగి మళ్ళీ రాసి వలన ఇంతవరకు బైబిల్లో ఏ వ్యక్తి రాయనంతగా ధర్మశాస్త్రాన్ని రాసిన వ్యక్తిగా, తిరగరాసిన వ్యక్తిగా, ఎన్ని కాపీస్ ప్రింట్ చేసే, ఎన్ని కాపీస్ రాసి పంచేవాడు. ఒక్కోసారి అంత భాగం కాకపోయినా కొన్ని భాగాలు వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించేవాడు. మనం అనుకుంటున్నామండి వాక్యం బాగా బోధిస్తాడు ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని బాగా ధ్యానిస్తాడు అని అర్థం. వాక్యాన్ని బాగా వివరించగలడు ఒక వ్యక్తి అంటే ఆ వాక్యాన్ని తాను ముందు నెమరవేస్తాడు అని అర్థం. వాక్యం యొక్క విలువను ఎరుగుతాడు అంటే ఆ వాక్యపు శక్తిని తన జీవితాల్లో అనుభవించాడు అని అర్థం. ఎజ్రా దేవుని మనస్సును ఎరిగాడు. నెహెమ్యా గ్రంథం రాసింది ఎవరో తెలుసా? ఎజ్రాయే. ఎజ్రా గ్రంథం రాసింది ఎవరో తెలుసా? ఎజ్రాయే. పండితుల అభిప్రాయ ప్రకారం ఆయన మరొకటి రాశాడు. అదేంటి ఎవరికైనా తెలుసా? 119వ కీర్తన. 119వ కీర్తన ముందు ఏముందో చూడండి. దావీదు కీర్తన ఉందా అక్కడ? లేదుగా. 119వ కీర్తన మీరు చదివితే అందులో వాక్యం యొక్క విశేషతను గురించి ఒక్కనించి ఉంటుంది. నీ ధర్మశాస్త్రము నాకు నా బోధకుల కంటే ఎక్కువ తెలివినిస్తుంది, నా శత్రువుల కంటే విశేషమైన జ్ఞానం ఇస్తుంది, వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తుంది,
నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటే నేను పాపం చేయకుండా ఉంటున్నాను, నీ వాక్యం నా పాదాలకు దీపమైంది అని దేవుని వాక్యం గురించి, వాక్యపు విలువల గురించి మనం ఎలగాలంటే 119వ కీర్తన మరల మనం చదివితే అందులో ఎజ్రా కనపడతాడు. అంటే ఎలాంటి అనుభవంతో ఆ మాటలు రాశాడో అన్నది మనం చూడగలుగుతాం. ఆయన ఒక ప్రీస్ట్ అంటే యాజకులు ఏంటంటే అక్కడ విశ్వాసులు వారి బలులు తీసుకొచ్చినప్పుడు, పాపులుగా ఉన్నవారు వారి బలులు తెచ్చినప్పుడు ఆ బలులు దేవుని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి వారి పక్షంలో అర్పించడానికి ఒక పూజారి లాంటోడు అన్నమాట, అంతే. మరి పూజారి పని చేసి ఊరుకున్నాడా అంటే పూజారి పని చేస్తున్నాడు, ఇతరుల పక్షంలో విజ్ఞాపన చేయటం. ప్రీస్ట్ అంటే ఈ రోజుల్లో నిజమైన ప్రీస్ట్ ఎవరంటే దేవుని సన్నిధిలో మనుషుల కొరకు విజ్ఞాపన చేసేవాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివేవాడు. అయితే అంత మాత్రమే కాదు, ఎజ్రా ఒక నాయకుడయ్యాడు. వెరీ రేర్ ఒక ప్రీస్ట్ నాయకుడు అవటం చాలా రేర్. ఇర్మియా కూడా ఒక యాజక కుటుంబంలో నుంచి వచ్చాడు. తను యాజకుడు అవ్వాలని ఆశపడ్డాడు వాళ్ళ నాయన తర్వాత, అది తరతరాలుగా వస్తుంది. కానీ దేవుడు అతన్ని పిలిచి నేను జనములకు ప్రవక్తగా చేస్తానన్నాడు. ఇర్మియా ప్రవక్తగా వాడబడ్డాడు. అయితే ఎజ్రా ఒక యాజకుడుగా, ఒక శాస్త్రిగా, ఒక నాయకుడుగా ఇశ్రాయేలు జనాంగము దిగజారిపోయిన సమయంలో, చెదిరిపోయిన సమయంలో వారిని సమకూర్చి వారితో కలిసి ప్రార్థించిన ప్రార్థనా వీరుడిగా ఉన్నాడు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పట్టించి ధ్యానించేవాడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, ప్రేయర్ లీడర్గా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు నేను గొప్ప ప్రీచర్గా ఉండాలని ఆశపడతారు, కోయర్ లీడర్గా ఉండాలని ఆశపడతారు, అడ్మినిస్ట్రేటర్గా ఉండాలని ఆశపడతారు, సంఘ పెద్దగా ఉండాలని ఆశపడతారు, సంఘ బోధకుడిగా ఉండాలని ఆశపడతారు. అనేక అట్రాక్టివ్ జాబ్స్ ఉన్నాయి మినిస్ట్రీలో, వాటి కోసం తాపత్రయపడతారు. కానీ ఎంతమంది ఎజ్రా తాను యాజకుడైనా, శాస్త్రి అయినా, నాయకుడైనా తాను అన్నిట్లో ఎక్సీడ్ అయింది, అన్నిటినీ జయించి తాను కోరుకున్నది ఏం పరిచర్య అంటే ప్రేయర్ లీడర్ అయ్యాడు. ఏది చెప్పండి? అబ్బా చెప్పండి. ఎందులో నీ నాయకత్వం? పెత్తనాలు చేయటంలో కాదు, ఎందులో? ప్రార్థన చేయటంలో. మనుషుల్ని అక్కడికిక్కడికి నడిపించడం కాదు, దేంట్లో నడిపించడానికి? ప్రార్థనలో. ప్రార్థనలో ఒక వ్యక్తి నలిగాడంటే, ప్రార్థనలోనికి ఒక వ్యక్తిని నడిపించామంటే, ప్రార్థన చేయటం ఒక వ్యక్తికి నేర్పించామంటే, ఒక వ్యక్తిని ప్రార్థనాపరుడిగా తీర్చిదిద్దామంటే భూమి తల్లకిందులో ఉంది. ఏమవుతుందండి? అదేంటండి భూమి తలకిందులో వద్దన్నాడు ఒక ఆయన. భూమి ఇప్పుడు తలకిందులుగా ఉంది, తారుమారైన జీవితం జీవిస్తున్నారు. ప్రార్థించినప్పుడు తలకిందులైన భూమి మళ్ళీ తలకిందులు అవుద్దంటే కరెక్ట్ స్టేజ్లో పడద్దు అన్నమాట. ఏంటండి? చేదు తీపని, తీపి చేదని, మేలు కీడని, కీడు మేలని. మనుషుడు తారుమారైన జీవితంలో ఉన్నాడు. ఇలాంటి తారుమారైన జీవితం మళ్ళీ కరెక్ట్ పొజిషన్లోకి రావడానికి బోధలు అవసరమే, లీడర్షిప్ అవసరమే, నాయకత్వం అవసరమే, పాటలు అవసరమే, ఎన్నన్నా ఉండొచ్చు. కానీ ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఎజ్రా ప్రార్థనాపరుడు అనేప్పుడు కొంతమంది ప్రార్థనాపరుడు అంటే చాలా చక్కగా అద్భుతంగా చేసే ప్రార్థనలు ఈరోజు మనం చూస్తుంటాం. రెంకెలు కేకలు వేసే ప్రార్థనలు. ఈ రోజుల్లో కొంతమంది కొత్త రకం ప్రార్థన నేర్చుకున్నారు. ఓ గాడ్, వేర్ ఆర్ యూ? అప్పా, పాప,
డాడీ కమాన్ డాడీ, వేర్ ఆర్ యూ డాడీ? వాళ్ళు ఇంగ్లీషు మధ్యలో. డాడీ ఓకే డాడీ, ఓకే, ఏదో మాట్లాడేస్తున్నట్టు. ఏంటండి? రియల్ ప్రేయర్ ఈజ్ నాట్ డిమాండింగ్, ఇట్స్ హంబ్లింగ్. రియల్ ప్రేయర్ ఈజ్ నాట్ జంపింగ్ అండ్ డాన్సింగ్, ఇట్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ బ్రేకింగ్ దేర్ హార్ట్. యేసు ప్రభు ప్రార్థించినప్పుడు ఆయన కొండ మీద కూర్చొని కోపంతో రగులు కొడి తిట్టాడునుందా? కొండ మీద కూర్చొని ఏడ్చి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళని ఆశించితని కానీ మీరు రానొల్లకపోతిరే, అయ్యో మీకు శ్రమ. రోధించే సేవకులేరండి ఇవాళ, రోధించే ప్రవక్తలేరి, రోధించే బోధకులేరి, రోధించే సంఘమేది? తప్పిపోయారు ఇశ్రాయేలు జనాంగం, లోకంతో కలిసిపోయారు ఇశ్రాయేలు జనాంగం, అన్యులు వివాహం చేసుకున్నారు ఇశ్రాయేలు జనాంగం, కట్టడలు మర్చిపోయారు, నీతి న్యాయాలు మర్చిపోయారు, క్రమాన్ని మర్చిపోయారు. మందిరం లేదు, ఆరాధన పోయింది, మందిరం కాల్చబడింది, మందిరపు గోడలు కూలబట్టబడ్డాయి, పట్టణపు గోడలు కూలగొట్టబడ్డాయి, దేవుని కాపుదల పోయింది, ప్రవక్తలు లేరు. అటువంటి దశలో నెహమ్యా ఒక ఉద్యోగస్తుడిగా రాజభవనంలో ఉండేవాడిగా ఉన్నట్టే ఆయనకి ఒక ఆతృత, ఆరాటం కలిగి ఆయన కూర్చుండి ఏడ్చి యెరూషలేము గోడలు కట్టడానికి పూనుకుంటే ఎజ్రా, వీళ్ళిద్దరు సమకాలికులే. మనం ఎక్కువ నెహమ్యా గురించి చెప్పుకుంటాం, కానీ ఎజ్రా గురించి ఆలోచించాం. బిల్డింగ్ కట్టే విషయం నెహమ్యా చూసుకున్నాడు, మనుషుల్ని కట్టే విషయం, మనుషుల హృదయాలు సరిచేసే విషయంలో ఎజ్రా ప్రయాసపడ్డాడు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందసము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. వాట్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ అండి ఇది. మాటల ప్రార్థన కంటే మూలుగల ప్రార్థన దేవుడు వింటాడండి. చాలాసార్లు మనం చేసే ప్రార్థనకు పదాలు ఉంటాయేమో కానీ హృదయం విరిగినప్పుడు, గుండె పగిలినప్పుడు నోటిలో నుండి మాటలు రావేమో కానీ మన కన్నీటి దారలు మాట్లాడతాయి. మన గుండె రోదన పరలోకపు తలుపులు తడతాయి, ప్రభువు పాదాలను తడుపుతాయి. ఆ పాపాత్మురాలు యేసు ప్రభు దగ్గరకు వెనక తట్టు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయలేదండి. ఆమె నోరు విప్పలేదు. ఏం చేసింది? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందంటే అర్థం ఏంటంటే ఆమె రోధించింది, అయ్యా ఇలాంటి దోషిని, ఇలాంటి పాపిని, ఇలాంటి వ్యక్తిని, నాకు క్షమాపణ కావాలి, నాకు సమాధానం కావాలి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి దేవుడు ఆమె పక్షంలో, ప్రభు ఆమె పక్షంలో మాట్లాడాడు. ఈ రోజున సంఘాలలో అన్నీ ఉన్నాయండి. ఎల్ఈడీలు, ఎల్సిఈడీలు, ఇన్స్ట్రుమెంట్స్, సౌండ్ సిస్టమ్, చైర్స్, ఏంటంటే హంగామాలు అన్నీ ఉన్నాయి. వండర్ఫుల్ మెసేజ్లు ఉన్నాయి విత్ డెమాన్స్ట్రేషన్, అంత చక్కగా వీడియోలో సీన్స్ చూపిస్తూ, పిక్చర్స్ చూపిస్తూ, కస్టమైజ్డ్ సెర్మన్స్, చాలా వండర్ఫుల్ సర్మన్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. లెట్ us యూజ్ ద టెక్నాలజీ ఫర్ గాడ్. దేవుని కొరకు మనకిచ్చిన ప్రతి టెక్నాలజీ వాడదాం. కానీ ఎక్కడ ఎజ్రా ఏడ్చుచు దేవుని మందసము ఎదుట సాష్టాంగము
పడుచు పాపమును ఒప్పుకొనుచు ప్రార్థన చేసను. ఎజ్రాకు పాపం ఏంటి? యాజకుడు పాపం చేస్తాడా? బైబిల్ను బాగా తిరిగి రాసేవాడు, బైబిల్ బాగా చదివేవాళ్ళు పాపం చేస్తారా? సేవకులు పాపం చేస్తారా? నాయకులు పాపం చేస్తారా? అంటే ఏం పాపం ఇది? ఏం పాపం ఇది ఏంటండి? ఎవడో కూడా తన జీవితంలో ఎప్పుడూ కూడా నేనిక పాపము చెయ్యను, నాలో పాపము లేదు అనగలిగిన స్థాయిలో ఉండకూడదండి. సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటి? చేయకూడనివి చెయ్యటం ఎంత పాపమో, చేయవలసినవి చెయ్యకపోవటం కూడా అంతే పాపం. చెప్పండి నాతో పాటు. చెయ్యకూడనివి చేయటం ఎంత పాపమో, చేయవలసినవి చెయ్యకపోవటం కూడా పాపమే. వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, ఇవన్నీ చెయ్యకూడదు. సరే, చేయటం మానేశాం. మరి చేయవలసినవి ఏంటి? చేయవలసినవి ఏంటండి? అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, మన దశమ భాగాల కానుకలు ప్రభువుకు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని యందు ఆనందించాలి, సడగకూడదు, గొనగకూడదు, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరగాలి, దేవుని మాట చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. కొంతమంది ఒక స్టేజ్ దాటేటప్పటికి నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను దొంగతనం చేయట్లేదు కదా, నేను అబద్ధాలు ఆడతలేదు కదా, నేను పాపుల్లాగా లేను కదా అనుకుంటున్నారేమో. కానీ దేవుడు నీ దగ్గర నుంచి ఆశించింది నువ్వు చేయలేదంటే నువ్వు దోషమే. ఇశ్రాయేలు జనాంగము నాశనమైపోతుంటే చూస్తూ కూర్చుండేవాడు తప్పు చేస్తున్నాడు. ఒక మనిషి తప్పులో ఉన్నప్పుడు నువ్వు చేసేది తప్పు అని హెచ్చరించకుండా నాకెందుకు వచ్చిందిలే అనుకునే సేవకుడు దేవుని దృష్టిలో తప్పు చేస్తున్నాడు. దేవుడు అప్పగించిన పనిని సగం చేసి ఆపుచేసేవాడు దేవుని దృష్టిలో దోషి అవుతున్నాడు. ఈ రోజున అందుకే బోధకులమైన మాకు కఠినమైన తీర్పు ఉంటుందండి. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుడి అన్నాడు ప్రభు. ఆనాటి పరిచయులు, శాస్త్రులు, అదే బైబిల్ను బాగా ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు బాగా తెలుసు వాళ్ళకి. ఒక పొల్లైనా, ఒక డాట్ అయినా, ఒక ఫుల్ స్టాప్ అయినా ఏది అక్షరాల చెప్తారు కానీ దాన్ని పాటించేవారు కాదు. ఈ రోజున కూడా పరిశీలించుకుంటే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన దోషాలు, మన బలహీనతలు మనకు తెలుస్తాయి. ఎందుకో ఎజ్రా ఏడ్చాడు. దేవుణ్ణి ఏడిపించే వాళ్ళని చూసినప్పుడు మనం ఏడవకపోతే మనం దేవుడి మనసు కలిగిన వాళ్ళం కాదండి. ఏంటి చెప్పండి? అరే, దేవుడిని ఏడిపించే వాళ్ళని చూసినప్పుడు మనం ఏడవకపోతే మనం దేవుని మనసు కలిగిన వాళ్ళం కాదు. ఎంతమంది వాళ్ళ దేవుణ్ణి ఏడిపిస్తున్నారు, ఎంతమంది ఇప్పుడు దేవుణ్ణి విసిగిస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం బహుఘోరమైన పరిస్థితుల్లో ఉంది. ఇశ్రాయేలీలు చెరపట్టబడ్డారు, చెరలో నుంచి వారికి విడుదల వచ్చింది. కానీ వారు అన్యులతో కలిసిపోయి అన్య వివాహాలు చేసుకొని అన్ని విషయాల్లో కూడా మిశ్రిత జనముగా తయారయ్యి దేవునిని మర్చిపోయారు. ఎన్ని అద్భుతాలు చేసి వారిని ఐగుప్తు నుండి బయటికి రప్పించాడో, ఎన్ని విధాలుగా వారిని నడిపించారో అన్నదంతా మర్చిపోయారు. కాబట్టి నేను ఒక మంచి సేవకుడిగా ఈ జనం కొరకు ఏడవలేదే, మొర్రపెట్టలేదే, వీరిని హెచ్చరించలేదే, ఇప్పుడు దొరికారు, అవకాశం దొరికిందని చెప్పి మొట్టమొదటిగా ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరానికి వెళ్ళాడు. మందిరం ఎదుట సాగిలపడ్డాడు, అందరిని చేర్చాడు. ముందు ఎజ్రా వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాపం ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలులోని పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా
అతని యొద్దకు కూడి వచ్చి బహుగా పాడగా పాడారా? పాటలకైతే ఆ సంగీతం ఉంటే వచ్చేస్తారండి. కొన్ని చోట్ల మంచి మ్యూజిక్ ఉంటే పాటల కోసమే వెళ్ళామండి చర్చకనే వాళ్ళు ఉన్నారు. పాటలు అయిపోయాక వెళ్ళిపోతారు. వాయిద్యాలు వాయించేవాళ్ళు కూడా అంతే. పాటలు వాయించేసిన తర్వాత మా పని అయిపోయింది, మా జాబ్ అయిపోయిందని వెళ్ళిపోతుంటారు టీలకి కాఫీలకి, లేకపోతే పక్కన ఏదైనా సందు రూములు ఉంటే సందు రూముల్లోనికిను. ఏంటండి, పాడేవాడు ప్రార్థించాలి, వాయించేవాడు ప్రార్థించాలి, బలిపీఠం మీద ఉన్నవాడు ప్రార్థించాలి, బలిపీఠం కింద ఉన్నవాడు ప్రార్థించాలి, పెద్దవారు ప్రార్థించాలి, పిల్లలు ప్రార్థించాలి, పురుషులు ప్రార్థించాలి, స్త్రీలు ప్రార్థించాలి. మన దేశంలో అనుకుంటారు ప్రార్థన అంటే స్త్రీల పని అని. స్త్రీలు కూడా ప్రార్థించాలి, పురుషులు చేతులెత్తి ప్రార్థించాలి. వాట్ అట్రాక్టెడ్ దెమ్? ఏంటి ఆ ఇశ్రాయేల్ జనాంగం అంతా పిలిచాడు? ఆ ఎసరాయమన్న వాళ్ళని పిలవలేదే. ఈయన ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, ఈయన సాష్టాంగపడి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వాళ్ళని ఆకర్షించింది. హల్లెలూయా! ప్రార్థన ద్వారా ఆకర్షించబడిన వారే నిజంగా దేవుని చేత, క్రీస్తు చేత ఆకర్షించబడిన వారు. ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించిన వాడే, ప్రార్థనలో దొరికేటువంటి విశ్రాంతిని పొందేవాడే, ప్రార్థన వలన కలిగేటువంటి శుద్ధీకరణను అనుభవించేవాడే నిజమైన ప్రార్థనాపరుడు, నిజమైన విశ్వాసి. ఎజ్రా కూర్చుండి ఏంటంటే, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి పాపము నొప్పుకుంటూ ప్రార్థన చేయగా ఇశ్రాయేలీయులు పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చుకుంటూ ప్రార్థించాడు. ఆ తర్వాత మీరు చదివితే మేము దేశమందును అన్యజనముల్లోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొనున్నట్లు నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడా, నీ యోచనను బట్టి దైవాజ్ఞను బట్టి జరిగించము అని ప్రార్థించారు. మీ పాపం ఏంటి? మెయిన్ పాపం ప్రార్థన చేస్తున్నప్పుడు బయటకు వచ్చిందండి. మీరు ఇదే భాగాన్ని నెహెమ్యా 9వ అధ్యాయంలో కూడా చదువుతారు. నెహెమ్యా 9వ అధ్యాయం. ఈ నెల 24వ దినమున ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరి నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనెను. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. హియర్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ ప్రేయర్ మీటింగ్. ఇందాకేమంటే యాగనైజింగ్. అది ఆటోమేటిక్గా ఎజ్రా ప్రార్థన చేస్తుంటే అందరూ వచ్చి ఏడ్చారు. ఊరక ఏడవటం కాదు. మనం చాలామంది మేము ఊరకనే ఏడుస్తామండి, స్వీయ పరితాపంతో ఏడుస్తాం. లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తుంటే ఆటోమేటిక్గా మనకి ఏడుపు వస్తుంది. కానీ మీ ఏడుపుకు కారణం ఉండాలి. మీరు ఏడ్చే ఏడుపు దైవ చిత్తానుసారమైనదిగా ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. కాబట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని ఒక డేట్ ఫిక్స్ చేశారు. 24వ దినమందు 24 నెల 24వ తారీఖు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని
కూడి వచ్చిరి. ఇప్పుడు గోనెపట్ట ధూళి అక్కర్లేదు, కానీ అది పాత నిబంధనలో గోనెపట్ట కట్టుకున్నాడంటే దుఃఖానికి, పశ్చాత్తాపానికి గుర్తు. తను సమస్తం త్యజించాడన్నదానికి గుర్తు. బూడిద పోసుకున్నాడంటే బూడిద. ఎంతమంది బూడిద చూసారో చేయి చూపించండి. ఎక్కడ చూసారు? పొయ్యిలు లేవుగా. గ్యాస్ పొయ్యిల్లో బూడిద ఎట్ట వస్తుంది? గ్యాస్ పొయ్యిల్లో బూడిద ఎట్ట వస్తుందండి? ప్రతిరోజు పుల్ల పిడకలతో వంట చేసే వాళ్ళ ఇళ్లల్లో బూడిద ఉంటుంది. ఆ బూడిద భస్మమైపోయింది. దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండదు, ఇక దాంట్లో కరోనా వైరస్ ఉండదు. ఇక మీరు కుర్చీలో కరోనా ఉందని కుర్చీని కాల్చేసి అంత బూడిద చేశారనుకోండి, అందులో కరోనా కూర్చుంటుంది అనుకున్నారా? వెళ్ళిపోయింది. అది కరోనా కాలిపోయింది అంతే. అందులో ఏం ఇన్ఫెక్షన్ ఉండి వెళ్ళిపోయింది. అది రెడ్యూస్ చేసుకుంటే తను తాను ఒట్టి ఐఎమ్ నథింగ్, నేను బూడిదను అని తగ్గించుకున్నాడు. బూడిదలో కూర్చోండి ప్రార్థించాడు యోబు. నేను దుమ్మును ధూళిని. బూడిదికే మరొక మాట ఏంటంటే ధూళి, దుమ్ము. అంటే దేవా, నీ ముందు నిలబడటానికి నాకు ఏ అర్హత లేదు. నాలో ఉన్న స్వార్థము, శరీరాశలు, లోకాశలు, నీకు ఇష్టం లేనివన్నీ కాల్చేస్తున్నాను, వాటిని ఒప్పుకుంటున్నాను అని పశ్చాత్తాపడటానికి గుర్తు గోనెపట్ట కొట్టుకొని ధూళి వేసుకొని ఏం చేశారండి? వాళ్ళందరూ నిలువబడి, కూర్చొని కాదు కుర్చీల్లో హాయిగా ఏం చేశారండి? నిలువబడి. నాకు ఇష్టమైన పొజిషన్ ఏంటంటే నిలబడటం, ముఖ్యంగా బలిపీఠం మీద దేవుని సన్నిధిలో. కూర్చోవడానికి ఎందుకో నాకు ఇష్టం ఉండదు. నిలబడితే కాన్సన్ట్రేషన్ ఉంటుందా? కూర్చుంటే కాన్సన్ట్రేషన్ ఉంటుందా? కొంతమంది కూర్చుంటే పొట్ట టేబుల్ లాగా ఉంటుంది వాళ్ళకి. అందుకే అది కరగదు, అలాగ బెడ్స్ కట్టుకుపోద్ది. లేదు బ్రదర్, మేము టేబుల్ కొనుక్కోలేక పొట్ట పెంచుకుంటున్నామంటారా ఏంటి? నిలబడినప్పుడు ఏకాగ్రత వస్తుందండి. నిలబడ్డప్పుడు మనం చూడండి, ఒక అధికారి వచ్చాడు అనుకోండి, కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఇట్స్ రెస్పెక్ట్. మనం దేవునికి గౌరవిస్తున్నాం అన్నప్పుడు హాయిగా కుర్చీలో కూర్చొని ఏసయ్యా ఆయన అని ఎట్లా అంటారు నాకు అర్థం కావట్లేదు. నాకు ఎట్లా అంటాం? మోకరిస్తే ద బెస్ట్ వే ఇస్ ద మోకాళ్ళు ఉంటాం. కొన్నిసార్లు మోకరించడానికి మనకి అవకాశం ఉండదు, స్థలం సరిపోదు, మరి కింద మురికి ఉండొచ్చు, కింద బురద ఉండొచ్చు. మరి కొన్నిసార్లు అందరూ మోకరిస్తే మన కాళ్ళు వెనకాలలో తగులుతాయి. సో దీనికి కొన్ని పాఠకాలు. కానీ నిలబడ్డప్పుడు ఏకాగ్రత వస్తుంది. నిలువబడి 5 నిమిషాల 10 నిమిషాల చూడండి. జామ్ అంటే ఎంతసేపు? 4 గంటలు. కెన్ యు ఇమాజిన్? 4 గంటలు నిలువబడి 4 నిమిషాలు అవుద్దండి. మనం ఒక బైబిల్ స్టడీ ఉత్తరపత్రికగా చదువుకుంటుంటాం. ఇవాళ చదవనే లేదు, టైం సరిపోలేదని. ఆదివారం ఆరాధనలో చదివినప్పుడు ఒక 4-5 నిమిషాలు మ్యాక్సిమం ఒక అధ్యాయం చదవాలంటే. కానీ ఎంతసేపు చదివారట? ఒక జాము సేపు ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. అదే ఎజ్రాకి ఇష్టం ఏంటంటే, నేను చెప్తే వెళ్ళరు వీళ్ళు, నువ్వు చెప్పు ప్రభా, నా మాటలు కాదు, నీ ధర్మశాస్త్రములోని మాటలు వీళ్ళకి తెలియాలి. విలియం కేరీ ఇండియాకు వచ్చినప్పుడు, బెంగాల్లో ఆయన దిగినప్పుడు, ఆ బెంగాల్ ప్రజల యొక్క మూఢాచారాలు చూస్తున్నప్పుడు, చంటి పిల్లల్ని తీసుకెళ్ళి గంగలో పడేస్తుంటే, భర్తతో పాటు చచ్చిపోయిన భర్తతో పాటు యవనస్తురాలైన భార్యని కట్టేసి సతీ సహగమని కాల్చేస్తుంటే, అలాంటి కార్యమా అయ్యో ఎందుకని ఏదో ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళ భాషలో వాళ్ళకి దేవుని వాక్యం అందించాలని పూనుకొని, బెంగాలీ భాషకు అప్పుడు లిపి లేకపోతే, లెటర్స్ లేవు అప్పుడు, తానే ఆ బెంగాలీ భాషకు లిపి కనుక్కొని
బెంగాలీ భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేసి వాళ్ళకి అప్పచెప్పి చదవండి అయ్యా, దేవుని జ్ఞానం వస్తుంది, చదవండి దేవుని మనసు అర్థమవుతుంది, చదవండి ఏంటి ఏది ఎవరు దేవుడు ఏంటి ఏది ఏంటి, కుటుంబం యొక్క విలువేంటి, బిడ్డల యొక్క విలువేంటి, ఒక మనిషి విలువేంటని తెలుస్తుందని వారికి బైబిల్ని అందించాడండి. నీతి బోధలు మనుషుల్ని మార్చవండి. ధర్మశాస్త్రం, దేవుని వాక్యం శక్తి కలిగింది. ఎన్ని పాటలున్నా, ఎన్ని హంగామాలు జరిగినా వాక్యమును ప్రకటించకపోతే పరిశుద్ధాత్మ కార్యాలు హృదయాలలో జరగవు. మనుష్యుడికి కనువిప్పు కలగదు. ఎంతమంది మీరు వాక్యాన్ని చదువుతున్నారు? ఏది చేయి చూపించండి, ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారో. క్యాలెండర్లో ఉన్న వాక్యం కాదు. క్యాలెండర్లో ఉన్న వాక్యం చదివి నేను వాక్యం చదివేశాను అంటారు కొంతమంది. ఆత్మను ఆర్పకుడి, యేసు కన్నీళ్ళు విడిచెను, దొంగిలి కూడదు, చిన్న ఇడ్లీ ముక్క, చిన్న దోశ ముక్క, చిన్న పెసరట్టు తినండి రోజు. ఎందుకు 5-6 తింటారు ఏంటండి? రోజుకు 5 అధ్యాయాలు చదవండి, రోజుకు 3 అధ్యాయాలు చదవండి కనీసం అని చెప్తుంటాను నేను ఎప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే 3 అధ్యాయాలు కాదు, 3 గంటలు చదవండి కనీసం, 4 గంటలు కాకపోతే. 2 గంటల 40 నిమిషాలు దశమ సమయం దేవునికి. దేవుని వాక్యాన్ని చదివి 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 నెమరవేయండి. ఇప్పుడు కూడా నేను వాక్యాన్ని చదువుతున్నాను, కానీ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ సర్జరీ అయిన తర్వాత ఇంకా నాకు గ్లాసెస్ తీసుకోలేదు, లెటర్స్ కనపడతలేదు, చిన్నవి కనపడతలేదు. నా యవన కాలంలో ఒక 5-6 బైబిల్ ఇలా పెట్టుకొని, ఇంగ్లీషు, తెలుగు, వేరే ట్రాన్స్లేషన్, హిందీ బైబిల్ అన్నీ పెట్టుకొని చదివేవాడిని ఆ రోజుల్లో. ఒక నోట్బుక్ పట్టుకొని ఈ గ్రంథంలో ఈ మాటకి ఏమొచ్చింది, ఈ మాటకి ఏమొచ్చింది అని రాసేవాడిని. ఒకసారి హిందీ బైబిల్, హిందీ నేర్చుకోవాలని ఆశ ఉండేది అప్పుడు నాకు ఎక్కువ. హిందీ బైబిల్ అని హిందీ బైబిల్ తీసుకొని కాపీ చేశాను, శాస్త్రి చేసినట్టే. రోజు 2 పేజీలు రాసుకుంటూ కూర్చునేవాడిని. హిందీ చూసి రాసేవాడు అనమాట, అక్కడ ఉన్నవి చూసి రాసేవాడిని. ఇప్పటికీ నా దగ్గర ఒక నోట్బుక్, నా బైబిల్తో పాటు ఒక నోట్బుక్ ఉంటుంది. నేను ఏదైనా దేవుడు నాతో మాట్లాడింది నేను నోట్ చేసుకుంటా, నేను రాసుకుంటా. నేను గమనించింది ఏంటంటే, చదివిన దానికంటే రాసింది 10 సార్లు మనకు గుర్తుంటుందండి, 10 రెట్లు గుర్తుంటుంది మనకి. చదివిన దానికంటే నీ చేత్తో రాసింది ఎజ్రా అంతగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించడానికి, అంతగా ధర్మశాస్త్రంలోని సారాన్ని వివరించడానికి, అంతగా ధర్మశాస్త్రపు గొప్పతనాన్ని గురించి చెప్పడానికి మూల కారణం 119వ కీర్తనలో ఉన్న మూల కారణం, ఎజ్రా గ్రంథములో, నెహెమ్యా గ్రంథములో ఆ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ప్రకటించటంలో ఉన్న మూల కారణం ఆ గ్రంథములోని ప్రాముఖ్యతను, సత్యాన్ని, సారాన్ని గుర్తించగలిగాడు. బైబిల్ చదవని విశ్వాసి భక్తి లేని విశ్వాసి. బైబిల్ ఎంతగా చదువుతామో దేవునికి అంత దగ్గరగా చేరతాం. వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో దేవుని మనస్సును అంతగా ఎరుగుతాం. దేవుని వాక్యాన్ని ఎంతగా మన హృదయంలో భద్రపరుచుకుంటామో పాపానికి, లోకానికి అంత దూరంగా మనం ఉండగలుగుతాం. అంతమాత్రే కాదు, వాక్యాన్ని చదివేవాడు స్వార్థపరుడుగా మిగిలిపోడు, కానీ ఆత్మల భారము కలిగిన వాడిగా సిద్ధపడతాడు. నశించిపోతున్న వారిని చూచినప్పుడు నాకెందుకు వచ్చిందిలే అనుకోడు, కానీ వారి పక్షంలో ఏడుస్తాడు. ఆయన ఎవరు? జోనాథన్ గోఫోర్త్, సేవకుడి పేరు గుర్తున్నట్లు. ఆయన ప్రసంగం చేస్తూ చేస్తూ, ఓ దొంగ మారు, ఓ వ్యభిచారి రక్షించబడవా, అయ్యో నేడిచేసేవాడట, బోర్ నేడిచేసేవాడట. జార్జ్ విట్ఫీల్డ్, ఇంకా 2-3 ఉన్నారు మొత్తానికి. నేను ఏడుస్తున్నానండి, నా మీద ఎందుకు మీరు నేరం మోపుతారు? మీ పాపాల కోసం మీరు ఏడవటం లేదు కాబట్టి మీ పాపాల కోసం నేను ఏడుస్తున్నాను అనేవాడట. ఏంటండి ఇవాళ అలాంటి ఏడిపేది?
తాగుబోతులను చూసి ఎగతాళి చేసేవాళ్ళు, తాగుబోతులను చూసి విమర్శించేవాళ్ళు, పాపులను చూసి తృణీకరించేవారు ఉన్నారేమో, కానీ వారి పక్షములో కన్నీరు కార్చి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలు కావాలి. చెడిపోతున్న వాడిని విమర్శించడం చాలా సులభం అండి. చెడిపోతున్న వాడి కొరకు ప్రార్థించి వారిని ప్రభు వైపు మళ్ళించడం అనేది నిజమైన క్రైస్తవ పరిచర్య, మన ప్రభువు చేసిన పరిచర్య. 4 గంటలు బైబిల్ చదివారు. తర్వాత ఏం చేశారు చూడండి, ముగించుకుందాం. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయొచ్చు. ఎంతసేపు? మీ పాపాలు ఒప్పుకోండి అంటే ఆమేన్ అయిపోయింది అంటారు. కళ్ళు తెరిచి చూస్తున్నావు అంటే నా ప్రార్థన అయిపోయింది అన్నాడు ఒక ఆయన. ఏంటి అయిపోవడం ఏంటి? ప్రార్థన అంటే అయిపోద్ది? ప్రార్థనకు అంతం లేదండి, ప్రారంభమే ఉంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. నేను మారు మనసు పొందిన రోజు అలాగే నేను పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయంటే, ప్రభా నేను ఏమైనా పాపం చేశానంట, చేస్తే క్షమించుకో. ఆయన నేనేం చేశాను? అట్లా చేశాను ప్రార్థన పొడి మాటలతో. ఏంటండి, ఒక్కసారి దేవుడు ప్రభు నన్ను పట్టుకున్నప్పుడు ఆ రాత్రి నేను 2 గంటల నుంచి తెల్లవారి 8:30 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నాకు తెలియదు అసలు మోకాళ్ళ మీద ఉండిపోయాను. అది నా రక్షణ అనుభవం. ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో చేసే ప్రార్థన. చిన్నప్పటి నుంచి, పసి బాలుడప్పటి నుంచి అంతవరకు దేవుడిని దుఃఖపరిచిన ప్రతి చిన్న విషయం, ఎవ్రీ చిన్న దొంగతనాలు, చిన్న అబద్ధాలు, చిన్న అవిధేయతలు అన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తుండగా ఒప్పుకొని విడిచిపెట్టిన రోజు అది. మీకు అలాంటి సంపూర్ణమైన రక్షణ ఉందా? ఇవాళ పై రక్షణ ఎక్కువైపోయిందండి. అందుకే జారిపోయామండి, వెనకబడిపోయామండి, పడిపోయామండి అని చెప్తున్నారు. రక్షణ స్థిరంగా లేదు చాలామందికి. ఒక్కసారి రక్షించబడ్డావా నిజంగా? ఒక్కసారి కడగబడ్డావా క్రీస్తు రక్తములో పరిపూర్ణంగా? ఒక్కసారి పశ్చాత్తాపడి విడిచిపెట్టావా నీ దోషాలను? మరి ఎన్నడూ వాటి జోలికి నువ్వు పోకుండా, అవి నీలోనికి రాకుండా దేవుడు కాపాడతాడు. 4 గంటలు పాపాలు ఒప్పుకున్నారటండి. ఎంతసేపు అండి? 4 గంటలు వారు పాపములు ఒప్పుకొనుచు దేవునికి నమస్కారం చేస్తూ, అయ్యా ఈ సంవత్సరంలో తండ్రి ఉజ్జీవ సభలు కాదు, గెట్ టుగెదర్లు కాదు, విజ్ఞాపన ప్రార్థనలు నేర్పించయ్యా, ఇలాంటి ప్రార్థన కూడికలు నడిపించడానికి నాకు సహాయం చేయయ్యా అని ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఎందుకు ఎసరాన్ని చూపించాడో దేవుడు నాకు తెలియదు. కానీ ఏడ్చి ఎన్ని రోజులైందండి ప్రార్థనలో? మీరు ఏడ్చి ఎన్ని రోజులు ఏంటంటే నిన్న ఏడ్చామని చెప్తారు, అది వేరే సంగతి. ఎందుకు ఏడ్చారో అది వేరే సంగతి. ప్రభు సన్నిధిలో ఏడ్చేవాడు లోకంలో ఏడవడం. ప్రభు సన్నిధిలో ఏడవని వాడు ఎన్నిటికీ ఏడుస్తూనే ఉంటాడు. అన్నిటికీ ఏడిపే. అన్నం గురించి ఏడుస్తాడు, వస్త్రాల గురించి ఏడుస్తాడు, ఎవడైనా ఏదైనా మాట అంటే ఏడుస్తాడు, కష్టం వస్తే ఏడుస్తాడు, రోగం వస్తే ఏడుస్తాడు, దానికి వచ్చేస్తుంది ఏడుపు. ఏమ్మా ఇక్కడే ఉంటుందంట, స్విచ్ ఉంటుందంట కదా, ఇప్పితే కళ్ళు కూడా బడబడబడబడ కారిపోతుంటాయి. గుండెల్లో నుంచి పశ్చాత్తాపంతో ఒక్కసారి వేడ్చినప్పుడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు పేతురు. మళ్ళీ బ్రతుకులో ఎప్పుడు ఏడవలసిన అవసరం లేదు ఆయనకి. మళ్ళీ ఎప్పుడు ఏడ్చినట్టు కనపడలేదు. ఇక ఆత్మల కొరకు రోధించాడేమో కానీ తన పాపం కొరకు పశ్చాత్తాపడవలసిన అవసరం మరొకటి కలగలేదు. ఎందుకంటే థరో క్లెన్సింగ్. ఈ అంచె దినాలలో సంఘాలకు, విశ్వాసులకు, రక్షించబడ్డామన్న వాళ్ళకి, ఈవెన్ సేవకులకి, పాస్టర్ కన్నులు ఎండిపోతే సంఘం ఎండిపోదా? పాస్టర్ గుండె పగలకుండా మనుషుల గుండెలు పగులుతాయా? బోధకుడు బోధించే బోధను అనుసరించకపోతే సంఘం అనుసరిస్తుందా? లేదు. ఎజ్రా ఏడ్పించాడు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి రాసి బోధించాడు. ధర్మశాస్త్రాన్ని చదవాలనే ఆసక్తిని ప్రజల్లో కలిగించాడు. ఈ అంచెదనాల్లో అదే కావాలండి. వాక్యం ప్రార్థన. పాటలు పక్కన పెట్టండి కొన్ని రోజులు. పాట కూడా మన గుండెల్ని పగలగొడుతుంది. వాక్యాన్ని పాటగా మలుచుకున్నప్పుడు, వాక్యాలను అలాగ పాటలో పెడితే, వాక్యము ప్రసంగించడానికి బదులు పాటగా పాడితే
మనం ఇందాక పాడాము, జగతికి పునాది వేయబడక ముందే, అవన్నీ బైబిల్ వచనాలే. మన సిస్టర్ హంసమతి మేరీ పాటలు కానీ, మన దియా ప్రసాదరావు గారి పాటలు కానీ, నేను ఎందుకు రాజబాబు గారి పాటలు కానీ ఎందుకు నేను లైక్ చేస్తానంటే, ఆ పాటలు వాక్యంతో నింపబడిన పాటలు, అనుభవాలతో నింపబడిన పాటలు, దేవునికి సమర్పించుకున్న వాయిసెస్ అవి. అరే సినిమా వాళ్ళతో పాటలు పాడిస్తారు, మూవీ సింగర్స్తో పాటలు పాడిస్తారు, ఏంటంటే ఎవడు పడితే వాడు వాయిద్యాలు వాయిస్తారు, ఎవరు పడితే వాడు వాయిద్యాలు వాయిస్తారు, నామాలు పెట్టుకొని వాయిద్యాలు వాయిస్తారు. అక్కడ దేవుడి నామానికి ఎలా మహిమ వస్తుంది, ఎలా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. ఎంత బాగుంది నీ మ్యూజిక్ అనేది ఎవరికి కావాలయ్యా? నీ గుండె పగిలిందా? నీ రాగాలు సరిగమలు ఎంత బాగున్నాయన్నది ఎవరికి కావాలి? నీ పాట గుండెల్లో నుంచి వచ్చిందా? వాక్యంతో ముంచబడి వచ్చిందా? వాక్యముతో మునిగిందా నీ పాట? నీ మాట, నీ పాట, నీ మాట, నీ ప్రవర్తన చేస్తే ప్రార్థన చేయి, చెబితే వాక్యం చెప్పు. మూడో దానికి స్థలం లేదండి. ఇక ఈ అంచె దినాలలో ఉజ్జీవ జ్వాలలు రగులుకోవాలంటే దేవునికి ప్రార్థించటం కావాలి, వాక్యాన్ని చదవటం కావాలి. 4 గంటలు వాక్యం, 4 గంటలు ఉపవాస ప్రార్థన, 8 గంటలు దేవుని సన్నిధిలో ఉందాం రండి అని. ఒకవేళ నేను రేపటి నుంచి మీటింగులు స్టార్ట్ చేస్తే ఎంతమంది వస్తారు? అనుమానంగా ఉంది, అనుమానంగా ఉంది. కానీ మనకు అది అసాధ్యం, దేవునికి అసాధ్యమైంది. నా కోసం ప్రార్థన చేయండి. ఎజ్రా లాగా సాష్టాంగపడి ఏడ్చి, తప్పిపోయిన వారందరూ ఏ అడ్వర్టైజ్మెంట్లు లేకుండా, అనౌన్స్మెంట్స్ లేకుండా, వాల్ పోస్టర్ లేకుండా, ఇన్విటేషన్స్ పంపక్కర్ లేకుండా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వచ్చి సాష్టాంగపడి ఏడ్చే 8 గంటల ప్రార్థనా సమయాలు కావాలండి. ఇది జరగటానికి ముందు ఎజ్రా అక్కడ దేవుని కార్యం జరిగిందండి. ఎజ్రాలో చూసారా? ఇది 2nd ఎపిసోడ్. నాకు తెలియదు, ఇప్పుడు 40 రోజులు ప్రార్థనలు మేము చేస్తున్నాం. కల్వరి చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతిరోజు లైవ్లో ప్రార్థన జరుగుతుంది. ఈ రోజు నుంచి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ఈ ఇయర్లో, నా జీవితంలో, నాకు తెలియదు మీరు ఎవరు వింటారో వినరో, వస్తారో రారో, ఇవన్నీ ఆలోచించుకుంటే నేనేం చేయలేను. ఇక నేను చేయాల్సింది ఒకటే, నా దేవుడు చెప్పిన మాట చెప్పుకుంటూ పోతే, చేసుకుంటూ పోతే దేవుడు తన కార్యాలు చేసుకుంటూ పోతున్నాడు. దేవుడు చెప్పింది మనం చేస్తే మనం చేసే కార్యాలు దేవుడు సంపూర్ణం చేస్తాడు. విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా, అనేకుల్ని ప్రార్థనలో నడిపించేవారిగా ఉండుటకు ప్రభువు సహాయము చేయును గాక. 9వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. అప్పుడు లేవీయులైన, అదంతా అనువారు కొంతమంది ఉన్నారు అక్కడ చూడండి, కొంతమంది పెద్దలు వచ్చారు. అప్పుడు లేవీయులు వచ్చారు, నిలువబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామము స్తుతించబడును గాక. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండు అంతటిని సమస్తమును వాటిలో ఉండునది అంతటిని సృష్టించిన వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా, సమస్త విధమైన వృక్షములు, ఫలములు, ద్రాక్షరసము, నూనె, ఇవన్నీ దేవునికే స్తోత్రం చేస్తున్నాయి. లేచి నిలబడండి. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన ఉంటుందో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామో ఏమవుతుందో తెలుసండి, మన హృదయం నిండా స్తుతి ఉంటుంది. మన దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన్ని మనం స్తుతించగలుగుతాం. 4 గంటలు ప్రార్థన, 4 గంటలు బైబిల్ పఠనం జరిగిన తరువాత, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత వారి హృదయాలలో తేలికైంది.
వారి హృదయం నిండా స్తుతితో నింపబడింది. వారు నీవు అద్వితీయమైన దేవుడైన యెహోవావు, నీవే ఆకాశ మహాకాశములు వాటి సైన్యము, భూమిని దానిలో ఉండునవంతటయు, సముద్రమును వాటిలో ఉండునవి అంతటిని సృష్టించి వాటిని కాపాడువాడవు నీవేనయ్యా. ఆకాశ తారల కంటే గొప్పదైన నీ ప్రేమ, ఆకాశ సైన్యములన్నీ, దేవదూతలన్నీ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా, సకల సృష్టి నీ ఎదుట సాగిలపడి చప్పట్లు కొడుతూ ఉండగా, అయ్యా నీ సారూప్యములో, నీ ఆకారంలో చేయబడిన నీవు నీ రక్తమిచ్చుకొని నీ జనమైన మేమయ్యా నీ ఎదుట సాగిలపడటానికి, మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకొనడానికి సహాయం చేయి నాయనా. ప్రార్థన మర్చిపోయామయ్యా, మా ప్రార్థన ఆచార ప్రార్థన అయిందయ్యా. మాకు మూలుగుల ప్రార్థన నేర్పించు, మా గుండెలు పగిలే ప్రార్థన మాకు నేర్పించు. ఇప్పుడైనను ఉపవాసం ఉండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకొనుడి అన్న ప్రార్థనా సమయాలు మేము మరలా పొందటానికి, మా హృదయాలలో చేరిపోయిన కుళ్ళు కుసిద్దాలన్నీ నీ సన్నిధిలో కుమ్మరించుకొని, మా దోషములన్నీ ఒప్పుకొని, మా పాపములన్నీ ఒప్పుకొని, మా బలహీనతలన్నీ నీ సన్నిధిలో చెప్పుకునేటువంటి కృపలు దయచేయము. నీ జనమయ్యా మేము చెదిరిపోయాం, నీ జనమయ్యా మేము లోకంతో కలిసిపోయాం, నీ జనమయ్యా నిన్ను దుఃఖపరిచేవారిగా మారిపోయాం. మాకు సహాయం చేయి నాయనా. ప్రపంచమంతటా మరొకసారి ఉజ్జీవ జ్వాలలు రగులు కొల్పు తండ్రి. ఆచార భక్తి నుంచి మమ్మల్ని విడిపించుము నాయన. వాక్యాన్ని మనసులో అనునయించుకునే స్థాయికి మమ్మల్ని లేవనెత్తయ్యా. నీ వాక్యాన్ని పఠించి ధ్యానించి అనుసరించుటకు నాకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి నాయన. ఆధ్యాత్మికంగా ఎండిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని చూడు తండ్రి. ఎండిన కన్నులతో ఉన్న వారిని మమ్మల్ని చూడు నాయన. పగిలిన హృదయం కావాలి, తడిచిన కన్నులు కావాలి, వంగిన మోకాళ్ళు కావాలి, విరిగిన హృదయాలు కావాలనే పాటను అనుభవంగా మార్చుకోవడానికి మరల మాకు సహాయం చేయి తండ్రి. మా సంఘంలో ఉజ్జీవం దయచేయి. మోకాళ్ళ మీద పడి రోధించే పశ్చాత్తాప ప్రార్థన, సాష్టాంగపడి ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పించు నాయన. మాటలతో మనుషుల్ని మార్చలేము కానీ నీ వాక్య ప్రకటనతో మోకాళ్ళ ప్రార్థనతో పాప బంధకములలో ఉన్నవారిని, సాతాను ఒడిలో నిద్రపోతున్న వారిని, నీకు దూరమైన ఆయన భ్రష్టులైపోతున్న వారిని నీ వైపు తిప్పగలిగినట్లుగా దినాలలో విజ్ఞాపనకర్తలుగా మమ్మల్ని చేయి నాయన. ఎజ్రా వంటి భారం మాకు దయచేయి. ప్రార్థనలు నడిపించే నాయకత్వం మాకు దయచేయి. వాక్యపు విలువలను ఎత్తి చూపించే సేవకులుగా మమ్మల్ని చేయి నాయన. వాక్యములో ఉన్న మాధుర్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రకటించువారిగా, తన వాక్కును పంపి వారిని బాగుపరచరన్న రీతి అద్భుతాలు చూచువారిగా ఉండుటకు ఈ లాస్ట్ డేస్లో సహాయం చేయి తండ్రి. ఈ రోజున మరొక ప్రత్యేకమైన అవగాహన మాకు ఇచ్చావు తండ్రి, నాకు ఇచ్చావయ్యా. ఇంతవరకు చేసిన పరిచర్యతో పాటు ఇప్పుడు నీవిచ్చిన ఈ విశేషమైన పరిచర్యను మనుషులు పశ్చాత్తాపడినట్లుగా దైవ వాక్కులను అందించుటకు, మోకాళ్ళ ప్రార్థన నేర్పించుటకు, పాప బంధకముల నుండి మనుషులు విడిపించబడి వరకు విజ్ఞాపన చేయుటకు సహాయం చేయి నాయన.
ఈ కల్వరి చర్చిలో నుంచి విజ్ఞాపన కర్తలను లేవనెత్తము తండ్రి. కన్నీటి ప్రార్థన చేయవారిని లేవనెత్తము నాయన. మేము కూర్చున్న గోనె పట్టలు కూడా తడిచిపోయేంత ప్రార్థన చేసిన రోజులు మరలా మాకు దయచేయవా. మా కళ్ళు వాసిపోయేంతగా కన్నీటితో నీ సన్నిధిలో మొరపెట్టుకున్న ప్రార్థనా సమయాలను మరలా మాకు దయచేయవా. మా హృదయాలన్నీ నీళ్లు కుమ్మరించినట్లు నీ సన్నిధిలో కుమ్మరించుకొని క్రొత్త జీవితంతో, క్రొత్త ఆసక్తితో, నూతన ఆనందముతో సాగిపోయిన ఆ ప్రార్థనా సమయాలు మళ్ళీ మాకు దయచేయ్యా. నీ వాక్యాన్ని పక్కన పెట్టువారిగా కాక నీ వాక్యాన్ని ధ్యానించటానికి, దివారాత్రులు ధ్యానించటానికి, పఠించటానికి, ధ్యానించటానికి, అనుసరించటానికి వాక్యాన్ని బ్రతికి చూపించే సంఘం ఇది. ఈ వ్యక్తి బైబిల్లో బ్రతికి చూపించిన వ్యక్తి. ఈజ్ ఎ వాకింగ్ బైబిల్ అనే పేరు తెచ్చుకోవడానికి నాయన మా బ్రతుకుల్లో మార్పును దయచేయి ప్రభువా. నీవు మెచ్చేవారిగా మమ్మల్ని చేయి నాయన. పరలోకాన్ని కదిలించగలిగిన ప్రార్థనా జీవితాలు మాకు దయచేయము. నిన్ను సంతోషపెట్టగలిగిన జీవితాలు, నీ మనస్సు నెరిగి, నీ చిత్తము నెరిగి, నీ ఇష్టము నెరిగి నీకు అనుకూలమైన జీవితాలు జీవించినట్లు నీ వాక్యాన్ని పఠించి ధ్యానించుటకు, గ్రహించి అవలంబించుటకు, నూరంతలు ఫలం పొందుటకు మాకు సహాయం చేయి నాయన. నా జీవితంలో ఇంతవరకు నీవు తోడున్నావు. ఇక్కడున్న మా అనేకుల జీవితాలలో నీవెన్నో అద్భుతాలు చేస్తున్నావు. తప్పిపోయిన వారు ఎక్కడున్నారు ఈ మధ్యాహ్నము తండ్రి? తప్పిపోయిన వారిని నాయన తిరిగి రప్పించమన్నావు కదా. చెదిరిపోయిన ఇశ్రాయేలుని పోగు చేస్తానన్నావు కదా. బలహీనుల్ని బలపరుస్తానన్నావు కదా. గాయపరిచిన వాడిన వారి గాయాలు కడతానన్నావు కదా. మరొకసారి కల్వరి పరిచర్యలను సరిదిద్దు నాయన. ఇది కేవలం విజ్ఞాపన ప్రార్థన వల్లే జరుగుతుందని, మనుషులు తమ తప్పులు గ్రహించుకున్నట్లుగా నీ వాక్య ప్రకటన వలనే జరుగుతుందని ఈరోజు ఎజ్రా జీవితము ద్వారా, అతని పరిచర్య ద్వారా మాకు బయలుపరిచినందుకు వందనములు తండ్రి. ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీకున్న ప్రణాళికలు నెరవేరునట్లు, నీ చేతుల్లో వాడబడే పాత్రలుగా మలచబడినట్లు మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ సహాయం చేయము. నీవు కోరుకున్న ఎజ్రా, నీవు కోరుకున్న నెహెమ్యా, నువ్వు కోరుకున్న ఎస్తేర్, నువ్వు కోరుకున్న పేతురు, నువ్వు కోరుకున్న యోహాను, నువ్వు పిలుచుకున్న పౌలు, నువ్వు ఏర్పరచుకున్న యోసేపు, నీ పిలుపుకు లోబడిన అబ్రహాము వంటి భక్తులు బైబిల్లో కాదు మా సంఘంలో చూపించిన ఆయన. మా సంఘంలో నుంచి లేవనెత్తయ్యా. మా సంఘంలో నుండి యోసేపులను లేవనెత్తు నాయన. మా సంఘంలో నుండి ఎపప్రాలను, ఎపప్రదీతులను లేవనెత్తు తండ్రి. తీతులు, తిమోతి వంటి వారిని లేపనాయన తండ్రి. ఎస్తరు, రూతుల వంటి వారిని లేపయ్యా దేవా. పరిశుద్ధాత్మ కార్యాలయంలో ఈ సంఘంలో జరగనివ్వనాయన. ఇన్ని సంవత్సరాల పరిచర్య తర్వాత తండ్రి నీవు ఎదురు చూసే స్థాయిలో మేము లేకపోతే అయ్యో మాకది శ్రమ. నీ పిలుపు కలిగిన వాడు చేతులు ముడుచుకొని కూర్చోక, నీ ప్రేరేపణలో ఉన్నవారు ముందుకు వచ్చుటకు పరిశుద్ధాత్మని ఈరోజు కుమ్మరించము నాయన. మా యవనస్తుల్లో అనేకులు నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి. ఏర్పరచబడిన యవనస్తుడు ఎవరు ఈరోజు తప్పించుకోకుండా నీ ఆత్మచేత పట్టబడటానికి సహాయం చేయము. లైవ్లో కనెక్ట్ అవుతున్న వారిలో కూడా నువ్వు నియమించుకున్న వారు ఉన్నారయ్యా, నువ్వు ఏర్పరచుకున్నవారున్నారయ్యా, నువ్వు పిలిచిన వారు ఉన్నారయ్యా. వారిని సాక్షులుగా నిలబెట్టము తండ్రి.
ఈ పరిచర్య విస్తరించాలి. ఈ సంఘంలో ఉన్నవారు అనేకులు సేవకులై నలుమూలలకు చేరాలయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ సంఘములో నుంచి బలపరచబడి ఎక్కడెక్కడ పరిచర్యలు చేస్తున్నారో వారున్న స్థలాలలో నీ అగ్ని జ్వాలలు రగులు కొనడానికి, నిక్కచ్చైన పరిశుద్ధమైన నీకు అంగీకారమైన సేవలో వర్ధిల్లుటకు సహాయము చేయము. నాకు ఇచ్చిన అనేక లెక్కించలేనంత మంది ఆధ్యాత్మిక కుమారులు కుమార్తెలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మనుమలు మనుమరాట్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తానయ్యా. పిల్ల పిల్ల తరాలకు నన్ను ఆశీర్వాదకరంగా చేస్తానన్నావయ్యా. ఈరోజు మమ్మల్ని దీవించు, మా బిడ్డలు దీవించు, బిడ్డలు దీవించు నాయన. ఏ ఒక్కడు నరకానికి పోకూడదయ్యా, ఏ ఒక్కడు నరకానికి పోకూడదు తండ్రి. ప్రతి ఒక్కడు నీ చిత్తం చేయాలయ్యా. ప్రతి ఒక్కడు నీకోసమే బ్రతకాలయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరు నీకోసమే బ్రతకాలి. నీ సన్నిధిలో కూర్చొని ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేయడానికి నాకు సహాయం చేయి తండ్రి. నాకు భారం దయచేయనైనా. నీ సన్నిధిలో వాళ్ళని ఎత్తి పట్టుకోగలిగిన ప్రార్థనాత్మను దయచేయి తండ్రి. ఎంతమంది నీ చిత్తానికి దాటిపోతున్నారు, ఎంతమంది నీ చేత పిలువబడిన వారి జీవితాన్ని వృధాపరుచుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి చూడు నాయనా. నీ పిలుపున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి చూడయ్యా. నువ్వు ప్రేరేపిస్తున్న ప్రతి ఒక్కరిని ఒకసారి చూడయ్యా. ఎజ్రా దినాల్లో చూసిన ఉద్యమం ఇప్పుడేమే చూడాలి, ఇక్కడేమే చూడాలి తండ్రి. ఏ గుండెను కదిలిస్తావో, ఏ వ్యక్తిని నడిపిస్తావో, ఏ మనస్సును రేపుతావోనైనా నీ ఆత్మ ద్వారా లేవనెత్తు తండ్రి. నామకార్థ భక్తి వద్దయ్యా, ఆచార భక్తి వద్దయ్యా, ఆర్భాటాల సేవ కాదయ్యా. ఆత్మల సంపాదన దయచేయి తండ్రి. తిని దాగి కూర్చుండే క్రైస్తవులుగా కాక సాగిలపడి విజ్ఞాపన చేసే విశ్వాస వీరులుగా మమ్మల్ని చేయి నాయన. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు బిడ్డలకు వాక్యాన్ని నేర్పించగలిగిన తల్లిదండ్రుల్ని మా సంఘంలో లేవనెత్తయ్యా. వాక్యంతోనే మాట్లాడే మాటలు మాకు దయచేయ్యా. మా మాటలు వట్టి మాటలు, లోక మాటలు మా నోట్ల నుండి పీకైనాయనా. మా గుండెల నిండా నీ వాక్యాన్ని నింపుకొని మా ప్రతి మాట నీ మాటగా ఉండినట్లు మమ్మల్ని అభిషేకించయ్యా. లోకపు కబుర్లు కావలసిన నుండి నీ మాట, నీ మాట, నా మాట అగ్నిమట్టిది కదా, బండలను పగలగొట్టు శుద్ధపడ్డది కదా అన్నావు కదా. పంట గుండెలు బద్దలవ్వాలంటే నీ మాటే కదా. గుండెల్లో ఉన్న చెత్త కాలాలంటే నీ మాటే కదా. మాకున్న మలినం పోవాలంటే నీ మాటే. కంసాలి వాడి అగ్నివంటిది, చాకలి వాడి సబ్బు వంటిది అన్నావే. ఆ మాటలు మాట్లాడకుండా ఒట్టి మాటలు మాట్లాడుతున్నామయ్యా. అందుకే మాకు మా మాటలు విన్నవారికి ఏ మేలు కలగటం లేదు. ఎజ్రాకి ఇచ్చిన ఆ శక్తి మాకు దయచేయి. ఎజ్రా నీ వాక్యంతో మిళితమైపోయినట్లుగా, నీ వాక్యాన్ని మింగి జీర్ణించుకున్నట్లుగా మా నరాలలో నా దేవుని మాట ప్రవహిస్తుందన్న చెప్పగలిగిన వారికి మమ్మల్ని చేయదు ఆయన. నీ చిత్తము చేయటానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి, నీ రాకడతి సమీపంగా అయితే నాలో మాకు ఎంత సమయం అంతా మాకు తెలియదు కనుక నాయన, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అన్నట్టు ఈరోజు తండ్రి నిజముగా నా సేవ, నేను చేసిన సేవ నీకు ఇష్టమైతే అయ్యా ఒక్క వరమడుగుతున్నానయ్యా. ఒక 10 మంది అవలస్తులు లేవనెత్తయ్యా. నా మీదున్న ఆ ఆత్మను, ఆ యొక్క ఆరాటమును, ఆ పిలుపును, అభిషేకమును నీవు వారి మీద నింపి ఒక 10 మందిని లేపవా, ఒక 10 మందిని లేపవా నాయన, ఒక 10 మందిని లేపవా. 10 మందిని కూడా
నీ కొరకు సిద్ధపరచలేకపోతే నా సేవ విఫలమైనట్టే నమ్ముతున్నానయ్యా. అయ్యా తండ్రి, సాయం చేయనైనా. ఆత్మల భారం కలిగిన వాడిని, హృదయ భారం కలిగిన వాడిని అస్త్రాలను లేవనెత్తయ్యా. బాలరెడ్డి అస్త్రాలను లేవనెత్తనాయనా. వాక్యాన్ని బతికి చూపించేవారుగా చేయయ్యా. పశ్చాత్తాపడుతూ ఇతరులను పశ్చాత్తాపలకు నడిపించగలిగిన జీవితాలు దయచేయి తండ్రి. కన్నీటితో కట్టుబడిన ఈ కల్వరి సంఘం ఎండిపోని వద్దయ్యా, ఎండిపోవలది వద్దు తండ్రి. నడి రోడ్డు మీద కన్నీళ్లతో కట్టిన ఈ సంఘంలో మళ్ళీ కన్నీటి ప్రార్థన దయచేయి నాయన. కట్టిన హృదయాలను కరిగించు తండ్రి. తప్పిపోయిన వారిని రప్పించు నాయన. జారిపోయిన వారిని లేవనెత్తు తండ్రి. ఆరిపోయిన వారిని వెలిగించు నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు అంచెదనములో ప్రపంచమంతటా జరగాలంటే ఎజ్రా వంటి ప్రార్థన విజ్ఞాపనకర్తలను, నాయకులను, సేవకులను, యాజకులను లేవనెత్తము తండ్రి. ఈ సమయంలో ఎవరు నీవు కోరుకుంటున్నావో వారి మీదకు నీ అగ్ని, నీ పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించి నూతన పరిచయము నాయన. సమర్పించుకున్నట్టుకు సహాయము చేయము. లైవ్లో వీక్షిస్తున్న వారి పట్ల కూడా నీ తలంపులు నెరవేర్చు. సంఘ విశ్వాసుల్లో నీ కార్యాన్ని కొనసాగించు. నీ చిత్తమైతే ఈరోజు నీవు ఇచ్చిన విజ్ఞాపనను బట్టి, ప్రేరేపణను బట్టి వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చే మీటింగ్స్ జరిపించడానికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాద్లోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా రాగలిగిన వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూరు రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ పెట్టండి. 8939393939 నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు లేక వాట్సాప్ పెట్టచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.
దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.